హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్బీఐ అనమాట. ఆర్బీఐకి సంబంధించి 120 గ్రేడ్ బి ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 10th September 2025, ఇంకా 30th September 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, గతంలో మీరు దీనికి రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఉంది, దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మొదటి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ అండ్ పేమెంట్ లాస్ట్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్లో మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఆ ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూస్కి క్యారీ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, అలాగే మీ యొక్క మిడిల్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం కనుక మీ యొక్క సర్ నేమ్ ఫస్ట్ ఉంటే ఫస్ట్, లేకపోతే లాస్ట్ ఉంటే లాస్ట్, ఏ విధంగా ఉంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కింద అయితే మనకి నేమ్ ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు అనమాట. ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అనేది దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అయితే మనకి ఇచ్చినటువంటి హాల్ టికెట్లో కానీ తర్వాత వచ్చినటువంటి వాటిల్లో మనకు 35 క్యారెక్టర్స్ వరకు డిస్ప్లే అవుతుంది. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా అయితే మనం ఆ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఉంటే మీకు అక్కడ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూస్లో ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్ విత్ ఫోటో ఐడి అనమాట మ్యాచ్ అయ్యేలాగా. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చింది సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ రెడ్ మార్క్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది. దీంట్లో లేనటువంటి ఏదైనా డొమైన్ కనుక మీ ఈమెయిల్ అయితే కనుక ఇక్కడ అదర్స్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సెకండ్ టైం అయితే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి విత్ డొమైన్ అనమాట. కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. మీకు తర్వాత ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఈమెయిల్ ఐడికి, లేకపోతే ఈ యొక్క మొబైల్ SMS-కి. అది అయితే నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందకు వచ్చేస్తే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అనాలి. మీరు ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇంకా కూడా మనకి లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కనుక మొబైల్లో కనుక చేస్తూ ఉంటే కనుక మీకు స్కాన్ QR కోడ్ అని ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ల్యాప్టాప్ ద్వారా చేస్తే కనుక ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని ఉంటుంది. అన్నప్పుడు ఇక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎలా ఉంటే సరిపోతుంది ఆ ఫోటో అనేది మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటో వచ్చేసరికి 3.5 x 4.5 centimeters ఉండేలాగా చూసుకొని లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనకి బ్యాక్ సైడ్ కొంచెం లైట్గానే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని JPG ఫార్మేట్లో 20 to 50 KB వరకు JPG ఫార్మేట్ అలౌ చేస్తారు. అప్లోడ్ అయితే చేసుకో. సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద అనమాట. బ్లాక్ ఇంక్తో మాత్రమే ఒక వైట్ పేపర్ మీద మీరు బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ చేసుకొని స్కాన్ చేసుకొని దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 20 to 50 KB వరకు JPG ఫార్మేట్లో దీన్ని కూడా మనల్ని అలౌ అయితే చేస్తారు. ప్లస్ మనకి 2 ట్యాబ్స్ అయిపోయినాయి. మనకి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో ఆయన అయిపోయినాయి అర్థంగా. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ బేసిక్ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకో. అంటే జనరల్లా లేదంటే ఇప్పుడు మనకి ఆర్బీ ఆఫీసర్స్ గ్రేడ్ బిలో DRలో కూడా మన జనరల్ ఉంటుంది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట, DEPR అంటారు. అలాగే DSIM కూడా ఉంటుంది అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఫ్రెండ్స్, మనకి ఆఫీసర్స్ గ్రేడ్ బి DRకి సంబంధించి మీకు డిగ్రీ లేదంటే PG అనమాట. మీకు ఎనీ డిగ్రీ 60% ఉంటే కనుక 60%తో ఎనీ డిగ్రీ చేస్తే ఈ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 50% సరిపోతుంది, అంటే 50% సరిపోతుంది. మామూలు జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 60% అనేది ఉండాలన్నమాట. ఇంకా PG మీద మీరు కనుక అప్లై చేస్తూ ఉంటే కనుక
వాళ్ళకి 55% అనేది సరిపోతుంది అనమాట. అంటే మీరు పీజీ మీద అప్లై చేస్తే 55% సరిపోతాయి జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం పాస్ అయితే సరిపోతుంది. అంటే పీజీ మీద అయితే, డిగ్రీ మీద అయితే 60% కావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% సరిపోతుంది, అంటే 50% సరిపోతుంది అనమాట. సో మీరు దాని ప్రకారం పోస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అవుతుంది. దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలామంది దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ డిఆర్లో ఒక 83 ఉన్నాయి, డిఈపిఆర్లో ఒక 17 ఉన్నాయి అన్నమాట. అంటే మనకి ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అంటారు డిఈపిఆర్ అంటే. ఇంకా థర్డ్ వచ్చేసరికి డిఎస్ఐఎం అంటే స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, దాంట్లో కూడా ఒక 20 ఉన్నాయన్నమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే మీకు కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సో దాదాపుగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఒక నోట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఓబీసీ ఎన్సీఎల్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అది కూడా మనం 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 1 ఏప్రిల్ 2025 అలాగే 30 సెప్టెంబర్ 2025 మధ్య తీసుకున్నటువంటిది మాత్రమే మీకు అదైతే ఎలిజిబుల్ అయితే అవుతుంది. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద ఉన్నటువంటి ఆ యొక్క కోటా అనేది వాళ్ళకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా చూసుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి అయితే కనుక వాళ్ళకి వ్యాలిడ్ సర్టిఫికెట్ ఉంటే కనుక సరిపోతుంది. ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడాను 2024-25కి సంబంధించి 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నది మాత్రమే అవసరమైతే అవుతుంది. ప్లస్ ఇక్కడైతే మీకు కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సాధారణంగా మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ డేట్ అనమాట ఎప్పుడు ఇష్యూ చేశారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలి. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కాలమ్స్ అన్ని వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకుంటే మీది ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ నో పెట్టాలన్నమాట. నో పెడితే మనకి కాలమ్స్ అన్నీ కూడాను అవసరమైతే లేదు. ఇంకా కిందకైతే మీరు వచ్చేయచ్చు. ఇక్కడ ఇంకో కాలం ఉందన్నమాట పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఎస్ పెట్టి లేకపోతే నో అనమాట. ఇక ఈ 2 నో పెట్టేస్తే ఇంకా ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే ఉండదు, పూర్తి కిందకైతే వచ్చేయచ్చు. ఇక్కడ మీరు కనుక ఎంఫిల్ కనుక క్వాలిఫై అయ్యి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా డాక్టరేట్ డిగ్రీ ఏదైనా ఉంటే పిహెచ్డీ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి ఇక్కడ. ప్లస్ మీరు ఆల్రెడీ కనుక ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ప్లస్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక ఏదైనా ఉంటే కనుక ఈ యొక్క షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ లేదంటే పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేకపోతే కనుక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగ్జిమ్ బ్యాంక్ లాంటి వాటిల్లో కానీ లేకపోతే నాబార్డ్ లాంటి వాటిల్లో కానీ సిడ్బీ లాంటి వాటిలో కానీ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదైనా అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే పైన ఇచ్చింది అనేది మనకి బ్యాంక్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి అవి కాకుండా జనరల్గా ఏదైనా గవర్నమెంట్ సర్వీసులో కానీ క్వాసీ గవర్నమెంట్లో కానీ పిఎస్యూస్లో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కాలం ఉందన్నమాట. మీరు కనుక ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకింగ్ దాని రిలేటెడ్ వాటిల్లో గతంలో మీరు వర్క్ చేస్తూ కనుక టెర్మినేట్ అయ్యి ఉంటే ఏదైనా కారణం వల్ల ఎస్ పెట్టుకోవాలి ఇక్కడ, లేకపోతే నో పెట్టారనమాట. ఇంకా కూడా మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో గతంలో ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఫేజ్ 1 ఎగ్జామ్ కనుక ఎప్పుడైనా రాసి ఉంటే ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇదైతే మనకి జనరల్ యూఆర్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికబుల్, అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ కాలం అనేది అప్లికబుల్ అయితే కాదనమాట. ఫేజ్ 1 కనుక మీరు ఆర్బీఐ యొక్క ఆఫీసర్స్ గతంలో కనుక మీరు 6 టైమ్స్ కనుక ఫేజ్ 1 అటెంప్ట్ చేస్తుంటే మీకైతే లిమిట్ అయితే ఉంటుంది, ఇంకా అవకాశం ఉంటుంది అనమాట. అది ఓన్లీ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి లిమిట్ అయితే లేదు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ యొక్క వెరిఫికేషన్ మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం, అంటే బయోమెట్రిక్ ఉంటుంది
మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు చూడటం కోసం అనమాట. ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ లేదు, అయినప్పటికీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు డిఆర్ కనుక అప్లై చేస్తామంటే జనరల్ దాని మీద అంటే మనకి ఎనీ డిగ్రీ బేస్డ్ కనుక మీరు అప్లై చేస్తామంటే డిఆర్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, స్టేట్స్ అన్నీ వస్తున్నాయి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, ఒంగోలు అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ తెలంగాణలో కూడా రాసుకోవచ్చు. సెంటర్స్ వచ్చేసరికి మన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం వస్తున్నాయి. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. స్టేటును ఆ యొక్క సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఉన్న వాటిల్లో. మీరు కనుక డిఈపిఆర్ కానీ డిఎస్ఐఎం కనుక అప్లై చేస్తామని అదేవిధంగా ఫేజ్ 1కి 4 ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఫేజ్ 2కి సంబంధించి వచ్చేసరికి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టేట్ అయితే లేదు, డైరెక్ట్ సెంటర్స్ ఇచ్చేసారు. మన ఏపీ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ మాత్రమే ఉంది, ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా మిగతావి అయితే మీకు దగ్గరగా ఉన్నటువంటి చెన్నై కానీ బెంగళూరు కానీ మీకు కావాల్సినటువంటి 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే కనుక ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషా హిందీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు దేంట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే అదనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, మొదట డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 21 to 30 ఇయర్స్ అనమాట. అప్పర్ ఏజ్ 21 నుంచి 30 సంవత్సరాల మధ్య మనకి అంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2025కి చెక్ చేసుకోవాలి. యాజ్ అన్ 21 to 30 ఇయర్స్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే జనరల్ క్యాండిడేట్స్ సరిపోతుంది. ఇంకా కూడా అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 సెప్టెంబర్ 1995 అలాగే 1 సెప్టెంబర్ 2004 అంటే 1995 2004 మధ్య బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. అది ఎవరికంటే జనరల్ క్యాండిడేట్స్కి. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి. సో దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ యొక్క ఏజ్ అనేది 1 సెప్టెంబర్ 2025 చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అని కవలలు అయ్యింటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నో పెడితే కాలమ్స్ అన్ని డిజిబుల్ అయిపోతాయి. మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోవరా, డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్పౌజ్ ఉన్న వాళ్ళకి స్పౌజ్ అన్నమాట, మ్యారీడ్ వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, ఇంకా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది, అవి కూడా ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది మీరు ఫీజు పే చేసిన తర్వాత. దానికోసం అడ్రస్ అడుగుతున్నారు, కరస్పాండెన్స్ అడ్రస్సా పర్మనెంట్ అడ్రస్సా ఏదైనా ఇవ్వచ్చు అనమాట, అయితే చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్ మీ యొక్క నేమ్ అనమాట యాజ్ పర్ ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ ప్రకారం. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. బ్రాంచ్ అలాగే బ్యాంక్ ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో ఉన్నది అనేది మెన్షన్ అయితే క్లియర్గా చేయాలి. మన సేవింగ్స్ అకౌంట్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనమాట 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. సో వాళ్ళైతే ఒక 118 రూపీస్ పే చేయాలి. ఇంకా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఒక 850 ప్లస్ జిఎస్టీతో కలుపుకొని నాకు ఇక్కడ 1003 రూపీస్ అయితే చూపిస్తున్నారు. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట ట్యాక్స్ ఇన్వాయిస్ పర్పస్ కోసం. ఇక్కడ ఈ యొక్క ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళకి ఫీజు అయితే లేదు ఎవరికి కూడాను, స్టాఫ్ అన్నారు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ ట్యాబ్ అనమాట. 1 సెప్టెంబర్ 2025కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు చూసుకుంటే కనుక డిఆర్కి అప్లై చేస్తే మీకు ఎనీ డిగ్రీ అనమాట 60% అయితే ఉండాలి. పీజీ మీద కనుక అప్లై చేస్తామంటే 55% సరిపోతుంది. అదే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ డిగ్రీ మీద అప్లై చేస్తే 50% సరిపోతుంది. అదే కనుక మీరు పీజీ మీద అప్లై చేస్తే కనుక ఈ యొక్క డిఆర్కి మీరు పాస్ అయితే సరిపోతుంది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో మీరు కనుక ఎనీ డిగ్రీ చేసి ఉంటే కనుక 60%తో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి
జనరల్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 50%. పీజీ మీద అప్లై చేస్తూ ఉంటేనే 55% జనరల్, అలాగే పాస్ మార్క్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అది డిఆర్కి సంబంధించి అనమాట. ఇంకా కూడా డిఈపిఆర్కి సంబంధించి మీకు ఎంఏ లేదంటే ఎంఎస్సి అనమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఎకనామిక్స్, అలాగే అప్లైడ్ ఎకనామిక్స్, దానికి సంబంధించిన వాటిల్లో ఎంఏ లేదంటే ఎంఎస్సి అయితే కావాలి. ఇంకా చూసుకుంటే డిఎస్ఐఎం అన్నమాట. దానికి కూడాను మీకు మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. మినిమం 55% అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి అంటే స్టాటిస్టిక్స్లో కానీ, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, ఇంకా అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. సో ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది డేట్ అనేది ఆ యొక్క పాస్డ్ ఆ యొక్క మార్క్ షీట్ కానీ, పీసీ కానీ, అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, ఓడీ కానీ, లేదంటే ఆ యొక్క వెబ్సైట్ రిజల్ట్స్ వచ్చినటువంటి దాని మీద కానీ డేట్ ఏదైతే ఉందో మనకి 1 సెప్టెంబర్ 2025 అంతకన్నా ముందు కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో మీరు డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత అయినా చేసిన వాళ్ళ దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 3 years కోర్స్ అనమాట. కొంతమంది టెక్నికల్ బీఈ బీటెక్ లాంటివి చేసినప్పుడు కొంతమంది డిప్లొమా తర్వాత చేస్తారు 2 years తర్వాత. అంటే వాళ్ళకి 1 సంవత్సరం పాటు ఇది వస్తుంది కాబట్టి లేటరల్ ఎంట్రీ అవుతుంది. సో వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీ కనుక ఇంటిగ్రల్ లేదంటే డ్యూయల్ డిగ్రీ కనుక ఏదైనా చేసి ఉంటే వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇక్కడ 10th ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా డీటెయిల్స్తో పాటు డిగ్రీ డీటెయిల్స్, పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే 10th క్లాస్ అనమాట. సబ్జెక్టు లేదంటే స్ట్రీమ్ జనరల్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే 10th క్లాస్ రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. ఇది సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఏంటనేది, పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాలెండర్ వస్తుంది కాబట్టి క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవటం బెటర్. ఇంకా చూసుకుంటే కనుక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సెంట్ వచ్చింది 10th క్లాస్లో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్ అనమాట. సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్, లేకపోతే కామర్సా, లేకపోతే హిస్టరీ అయినా ఏంటనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈసీఎం ఏంటనేది. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డు లేదంటే యూనివర్సిటీ అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు లేదంటే ఏ యూనివర్సిటీ చదువుకున్నారు. పాసింగ్ ఇయర్ అనమాట, ఏ పాస్ ఇయర్లో చదువుకున్నారు ఏంటనేది, ఎప్పుడు పాస్ ఇయర్ ఇంటర్మీడియట్ అనేది అయితే చేసుకో. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. డిగ్రీ సంబంధించి అనమాట, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీఎల్, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, బీఫార్మా, బీకామ్, బీఎంఎస్ అవి అయితే ఇచ్చారనమాట. అది కాకుండా వేరే డిగ్రీ ఏదైనా మీరు చేస్తున్న అదర్స్ అనే ఆప్షన్ ఉంది, అది తీసుకుని ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే మీరు డిగ్రీ అనేది మీరు ఆర్ట్స్ అంటే బీఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు సెకండ్ ఆప్షన్, బీఎస్సీ వాళ్ళు థర్డ్ ఆప్షన్. మీరు కనుక అగ్రికల్చర్ డిగ్రీ చేస్తుంటే అది ఉన్నది. అలాగే బీబీఎం లాంటి మేనేజ్మెంట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. లేదంటే ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ బీఈ బీటెక్ ఆల్రెడీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన సబ్జెక్ట్ స్ట్రీమ్కి సంబంధించి ఆర్ట్స్, కామర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఏదైనా ఉంటే మరి ఇది ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా అదర్స్ ఏదైనా ఉంటే తీసుకొని కింద ఎంటర్ అయితే చేసుకోవచ్చు. బీఈ బీటెక్ లాంటి వాళ్ళని అప్లై చేస్తామంటే టెక్నికల్ కాబట్టి, ఈక్వలెంట్ టెక్నికల్ కాబట్టి తీసుకోవచ్చు. తీసుకొని మీరు బీఈనా బీటెక్ దాంట్లో కూడా ఏ స్ట్రీమ్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది, మనకి బాక్స్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. అలాగే ఇక్కడ యూనివర్సిటీ నేమ్ లేదంటే కాలేజీ నేమ్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా చూసుకుని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. పీజీ అనమాట, పీజీ కూడా అన్నీ ఎంఏ, ఎంఎస్సీ అన్నీ కూడా వస్తున్నాయి, ఎంసీఏ దాని మీద కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా పీజీ డిప్లొమా ఉంటుంది ఏదైనా చేస్తుంటే ఎంటర్ చేసుకోవాలి. ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఏదైనా ఉంటే మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్. అలా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, మీకు ఏమేమి కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చనేది ఇక్కడ అన్నీ కూడాను ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు వచ్చినటువంటిది కంప్యూటర్స్ సంబంధించినవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి పోస్ట్ మీరు అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ప్లస్ ఇక్కడ డిఆర్కి సంబంధించి నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదనమాట. ఇక్కడ లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం రీడ్, రైట్, స్పీక్ అనేది కంపల్సరీ ఎంటర్ చేసుకోవచ్చు. మనకు తెలుగు వచ్చే కాబట్టి మనం తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీషు,
అలాగే హిందీ కూడాను మీరు వచ్చి ఉంటే కనుక ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగా మనం టిక్ ఆన్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక చూసుకుంటే కనుక డిస్ప్లే అవుతున్నది అన్నీ కూడా ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకుని అన్నీ కనుక పర్ఫెక్ట్గా అన్నీ కనుక ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి నెక్స్ట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, కంప్లీట్ అనాలి, సో ఓకే అనాలి, ఆర్ షూర్ అన్నారు. ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అనమాట. సో ఇక్కడ మీకు కనుక ఈ యొక్క డిజీ లాకర్ కనుక ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక ఆ యొక్క డిజీ లాకర్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీకు కన్సెంట్ అనమాట 6 డిజిట్ ఎంపిన్ ఓపెన్ చేసేసి మీరు అక్కడ ఎలో అంటే IBPS కోసం సరిపోతుంది, మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదు. కనుక లేకపోతే నో పెట్టుకోవచ్చు, కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. ప్లస్ మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని దానిని JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 20 నుంచి 50 KB అలో చేస్తారా. ఇంకా కూడా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా JPG ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది రాసుకొని సైన్ చేసి 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ ఇట్ రిక్. ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో క్లియర్గా కనిపించేలాగా రాసుకొని సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో అది కూడాను మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఫీజ్ వచ్చేసరికి జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి 850 ప్లస్ GST, SC ST PWD క్యాండిడేట్స్కి 100 ప్లస్ GST 18%. లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మనం ఫీజ్ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, అలా QR ఉంది, UPI కూడా ఉంది. ఎలా అయినా మీరు ఫీజ్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th సెప్టెంబర్ అంటే 30/9/2025 అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 అక్టోబర్ 2025 వరకు మనకి టైం అయితే ఇచ్చి. ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ లాగిన్ ఫామ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. 15 అక్టోబర్ 2025 వరకు అయితే టైం అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఆండ్రాయిడ్లో కానీ లేదంటే ఈ యొక్క ఎటువంటి డివైజెస్లో కానీ PCలో కానీ ల్యాప్టాప్ ఎక్కడైనా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే న్యూ వెర్షన్ ఆఫ్ IBS అప్లికేషన్ అనమాట.